జగిత్యాల పట్టణంలో కబ్జాకు గురైన శ్మశాన వాటిక భూములను పరిరక్షించాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆకస్మికంగా శ్మశాన వాటిక పరిరక్షణ గురించి కాకుండా చెట్లు గోడలకు రంగులు గురించి మాత్రమే మాట్లాడారని, అయితే చింతకుంట శ్మశాన వాటిక సర్వే నెంబర్ 1424లో దాదాపు 2 ఎకరాలు కేటాయించగా అందులో కబ్జాకు 30 గుంటల భూమి కబ్జాకు గురైన విషయం గురించి మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. ఇదే కాకుండా గొల్లపల్లి రోడ్లో ఉన్న సత్య హరిశ్చంద్ర శ్మశాన వాటిక స్థలం దాదాపు 2 ఎకరాల భూమి 15 గుంటలు మిగిలిందని, ఇవే కాకుండా హిందూ శ్మశాన వాటిక భూములు కబ్జాదారుల కోరలో చిక్కుకొని ఉన్నాయని, హిందూ శ్మశాన వాటికలో ముందు ఉన్న పార్టీ జెండా గద్దెలను ప్రోత్సహిస్తూ ఒక వర్గానికి మాత్రమే తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంఐఎం పార్టీకి చెందిన జెండా గద్దెను తొలగించి శ్మశాన వాటిక చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, శ్మశాన వాటికలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను పోలీసులు అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఎస్ఎస్ రాజు, కౌన్సిలర్లు గుర్రం రాము, లింగంపేట శ్రీనివాస్, సాంకర సుధాకర్, మదిశెట్టి మల్లేశం, లింగాల శ్రీకాంతరావు, బడేశంకర్, మల్లేశం, ముర్రి విజయ్, కిషోర్ సింగ్, నవ్వోతు, సురేష్, జిట్టవేణి, అరుణ్, బిట్టు, నక్క అశోక్, భారత్ తదితరులు పాల్గొన్నారు. వారు మొన్న శ్మశాన వాటికను విజిట్ చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం అది. అందులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ అందరి మీడియా దృష్టిలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక చుట్టూ కూడా చెట్లు పెట్టాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ త్వరితంగా పూర్తి చేయాలని, అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏదైతే స్నానాల గదులు లేవో వాటిని కూడా త్వరగా నిర్మాణం చేయాలని అధికారులకు అక్కడ మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే ఇవన్నీ కూడా కేంద్రం నుండి వస్తున్నటువంటి 14th ఫైనాన్స్ కింద వస్తున్న నిధులే శ్మశాన వాటికకు వస్తున్నాయి. మరి ఈ నిధుల ద్వారా జరగాల్సిన పనులు అవన్నీ. హరితహారం అనే ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చెట్లు నాటే కార్యక్రమం ఉంది, అది కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులే. కేంద్రం ఇస్తున్నటువంటి ప్లాంటేషన్స్ పథకం కింద లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుండి అక్కడ ఇప్పటి వరకు చెట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకుందో వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను వారు ఏదైతే చూపించారు, కానీ మరి మేము అదే కుల సంఘాలను అందరినీ తీసుకొని మరి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వారు చూపించినటువంటి దృశ్యాలు కానీ అక్కడ వారు చెప్పినటువంటి సమస్యలు మాత్రమే అక్కడ సమస్యలు ఉన్నాయా? అనేక సమస్యలు ఉన్నాయి. మేము గతంలో కూడా చెప్పినాం, అక్కడ ఉన్నటువంటి చింతకుంట శ్మశాన వాటికలో భూమి కబ్జా చేయబడింది. అక్కడ ఉన్నటువంటి చింతకుంట శ్మశాన వాటికలో ఉన్నటువంటి కాంపౌండ్ వల్ల ఆనుకొని అన్ని మద్దతులు షెడ్లు వేసుకున్నారు. అక్కడ ఎంఐఎం జెండా గేటు పక్కనే నిర్మాణం చేయబడింది. అక్కడ అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్య మతస్థులు లోపలికి వస్తున్నారు, పత్తాలు ఆడుతున్నారు, మందు తాగుతున్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ అయితే రూముల్లో అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఇవన్నిటి విషయం కూడా మాట్లాడితే బాగుంటే ఉండేది ఎమ్మెల్యే గారు. మరి అక్కడ రక్షణ లేదు. మొత్తం 1424 సర్వే నెంబర్ అది. ఆ సర్వే నెంబర్లో 1 ఎకరము 20 గుంటల భూమి దానికోసం కేటాయించడం జరిగింది. అంటే 60 గుంటల భూమి, కానీ దానిలో ఇప్పుడు కేవలం 30 గుంటల భూమి ఉంది. చాలా స్పష్టంగా అక్కడికి పోతే మనకు కనబడుతోంది. ఆ మిగిలిన భూమి కబ్జా పెట్టిండ్రు, మిగిలిన భూమిలో ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ ఈ విషయం మీద వారు స్పందించట్లేదు. ఒక్క చింతకుంట శ్మశాన వాటికని కాదు, మొత్తము జగిత్యాల పట్టణానికి 13 శ్మశాన వాటికలు కేటాయించారు. ఈ 13 శ్మశాన వాటికల్లో మ్యాక్సిమం శ్మశాన వాటికలు హిందూ శ్మశాన వాటికలు అన్నింటిలో కూడా దాదాపు కబ్జా గురయ్యారు. ఏదైతే గొల్లపల్లి రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక సత్య హరిశ్చంద్ర శ్మశాన వాటిక ఉందో 552 సర్వే నెంబరు 2 ఎకరాల 6 గుంటలు కేటాయిస్తే ఈరోజు అక్కడ 15 గుంటలు ఉన్నాయి. మిగిలిన భూమి
ఇటు నార్త్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, 3 పక్కల ఒక సైడ్ సౌత్ రోడ్ తీసుకుంటే మిగిలిన 3 పక్కల కూడా దాన్ని మొత్తం కూడా ఆక్యుపై చేసారు. దాంట్లో కేవలం 15 అంటే అంత భూమి 2 ఎకరాల 6 గుంటల భూమిలో కేవలం ఇప్పుడు 15 గుంటలు మాత్రమే ఉంది. అదేవిధంగా మోతే శ్మశాన వాటిక, ఇది 4 ఎకరాల 12 గుంటల శ్మశాన వాటిక. ఇది 4 ఎకరాల 12 గుంటల శ్మశాన వాటికల ఈరోజు 2 ఎకరాల పైన కబ్జా అయింది. ఇట్లా అన్ని శ్మశాన వాటికలు కూడా కొన్ని చోట్ల అయితే ఇందిరానగర్లో శ్మశాన వాటికల 10 గుంటలు అఫీషియల్గా గవర్నమెంట్ నుండి అలాట్ అయిన భూమి ఉంటే అక్కడ అసలు భూమి లేదు, శ్మశాన వాటిక లేదు. మరి దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. మేము గతంలో కూడా చెప్పినాం, రక్షణ కావాలి, మా భూమి మాకు కావాలి. అలాట్ అయిన భూమిలో కూడా వారు ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే సరిపోదు. అలా ఏదైతే అలా కొన్ని చోట్ల గోవిందపల్లిలో తీసుకుంటే 13 గంటల భూమి, 13 గుంటల భూమి అలాట్ అయింది. మరి అలాట్ అయిన భూమి అఫీషియల్గా అలాట్ అయింది. తర్వాత దాన్ని సర్వే చేసిండ్రు, దాన్ని బౌండరీస్ పెట్టిండ్రు, మార్కింగ్ చేసిండ్రు. కేంద్రం నుండి దానికి 10 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. మరి వాటిని కించపరిచే విధంగా అనేక కార్యక్రమాలు, అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని శ్మశాన వాటికలలో. కాబట్టి హిందూ శ్మశాన వాటికి రక్షణ లేదు, భూమికి కూడా రక్షణ లేదు, అన్యాయకాంతం అయిపోతుంది. కాబట్టి అన్ని కుల సంఘాలను కలుపుకొని ఈ విషయం మేము ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. మాకు కావాల్సిన రక్షణ కావచ్చు, ఏదైతే భూమి ఉందో కేటాయించబడిన భూమి ప్రతి ఇంచుతో పాటు మేము ఈ పోరాటం చేసేనది సాధించుకుంటామని సందర్భంగా విన్నవించుకుంటున్నాను. జై హింద్.